దేవునికి స్తోత్రం. నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం. దేవుని మాటకు లోబడిన ఒక గొప్ప ప్రవక్త ఇర్మియా. ఏ వ్యక్తి అయినా గొప్పతనం కలిగి ఉండాలి అని అంటే ఎవరో ఒకరి దగ్గర లోబడి ఉండాలి. అలా లోబడిన వారు గొప్పవారు అవుతారు. ఆది కాలం నుంచి కూడా అదే జరుగుతుంది. నేను ఎక్కడ ఉండను, డైరెక్ట్ గా బాస్ అయిపోతాను, నాయకుడిని అయిపోతాను, గొప్పవాడిని అయిపోతానంటే దానికి బైబిల్ ఒప్పుకోవటం లేదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి మోషే. తర్వాత యెహోషువ ఆ నాయకత్వ బాధ్యతను తీసుకున్నాడు. దేవుడు అతన్ని గొప్ప చేశాడు. అది నాయకుడి దగ్గర ఉన్నటువంటి యెహోషువకు కలిగింది. ఏర్పాటు చేయబడిన వాడు మాత్రం మోషే. అది దేవుడి ఏర్పాటు కనుక. ఎలీషా మనం గమనిస్తే ఎలీషా ఏలియా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఏలియా గారు పరమునకు వెళ్ళిన తర్వాత ఎలీషా మీద దేవుని ఆత్మ కుమరింపు జరిగింది. ఎలీషా గొప్పవాడు అయ్యాడు. ఇలాగున్న తరతరాలుగా ఒక వ్యక్తి గొప్పవాడు అవటానికి తను నాయకుల దగ్గర, బోధించే బోధకులు, గురువుల దగ్గర లోబడి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడే ఏర్పాటు చేసుకుంటే ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని మాట తప్పకుండా వినాలి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలా కష్టతరమైనవి, కానీ వాటిని ఇష్టపడగలిగితే చాలా బాగుంటుంది. దేవుడు ఇర్మియాతో ఇలా చెప్తున్నాడు, ఈ స్థలం ముందు నీకు నీ పిల్లలు ఉండటానికి వీల్లేదు, నీకు పిల్లలు పుట్టకూడదు, నీ సంతానం భూమి మీద ఉండకూడదు అన్నాడు. అంటారైనా నువ్వు అసలు వివాహమే చేసుకోకూడదు. దేవుడు చెప్తున్నారు, ఇర్మియా నువ్వు వివాహం చేసుకోకూడదు అన్నారు. ఇది చాలా కష్టమైన పని. 20 సంవత్సరాలు వయసులో సేవకొచ్చాడు ఇర్మియా. 40 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిచర్య చేశాడు. అయితే ఈ యవనస్తుడికి దేవుడు చెప్తున్న మాట పెళ్లి చేసుకోకూడదు. ఇది ఎంత కష్టమైన పని. అతను ఎన్నో ఆలోచన చేసి ఉంటాడు. నేను ప్రవక్తను కదా, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే బయట వాళ్ళు నా గురించి తెలిసి ఇలాంటి ప్రవక్తకు నా బిడ్డనిస్తే బాగుంటుంది అని అనుకున్న వారు ఉంటారు. అయితే వాళ్ళు అనుకున్నది కరెక్టే, కానీ ఈ ఇర్మియా మాత్రం పెళ్లి చేసుకోవాలని అనుకునే ఉంటాడు. కానీ ప్రభు చెప్తున్నాడు చేసుకోకూడదు. బైబిల్ చెప్తున్న మాట, అందరూ తప్పకుండా పెళ్లి చేసుకోవాలన్నది దేవుని సంకల్పమేమి కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూస్తే, స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అని రాయబడింది. 7వ అధ్యాయము 1 కొరింథీ 7వ వచనం చదివితే, మనుషులందరూ నాలాగే
ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరికి దేవుని కృపవరం ఉంటే అలా జరుగుతుంది కానీ లేకపోతే కుదరదన్నాడు పౌలు గారు. ఏంటి నాలాగా అంటే ఆయన వివాహం చేసుకోకుండా ఉన్నాడు. నాలాగే ఉండిపోతే మంచిదని పెండ్లి కానివానితో చెప్తున్నాను, విధవరాండ్లతో కూడా చెప్తున్నాను. భర్త చచ్చిపోయాడు గనక మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు. ఎందుకు ఇర్మియాను దేవుడు పెళ్లి చేసుకోవద్దన్నాడు? ఇక్కడ చాలా కారణాలు చెప్తున్నాడు. ఘోరమైన పరిస్థితి ప్రజలకు కలుగుతుంది. ఆ ఘోరమైన పరిస్థితి ఏంటి అనంటే పిల్లలు చనిపోతారు, పెద్దలు కూడా చనిపోతారు, నాశనము తటస్థించబోతుంది. ఘోరమైన దుస్థితులు దేవుని ప్రజలు అనుభవించబోతున్నారు. ఎంతటి ఘోరం అంటే ఒకరు ఇంటికి ఒకరు వెళ్ళటానికి వీలు లేనంత ఘోరం, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంత భయంకరమైన పరిస్థితి. ఆ మాటలు మనం చెప్పుకోవాలంటే కరోనా టైంలో ఎలాగుందో అదే సిచ్యువేషన్ ప్రభు మాట్లాడుతూ ఉంటారు. నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగు చేయటం లేదు, వారిని ఖడ్గం పాలు చేస్తాను, క్షేమం పాలు చేస్తాను, వారు నశించిపోతారు అని చెప్తూ, ఒకవేళ నీకు కూడా పిల్లలు పుడితే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు నశించిపోతారు, ఒకవేళ చెడిపోతారు. అందుకే వద్దు, ఇంకా అసలు నీకు మ్యారేజ్ అవ్వకపోతే ఈ గొడవ ఏమీ ఉండదు అని చాలా చక్కగా దేవుడు చెప్పారు. పైగా ఎలా చెప్తున్నారు? ప్రజలకు కలుగుతున్న ఆ వేదన, దుస్థితి, కుటుంబంలో జనాలను కోల్పోతున్న పరిస్థితిని బట్టి వారి కొరకు నువ్వు ఏడవద్దన్నాడు. ఇర్మీయా ఎప్పుడు చూసినా ప్రజల కొరకు ఏడుస్తూ ఉంటాడు. అసలు ఆయన కన్నీళ్ల ప్రవాహంతో నింపబడిన అనుభవం అయింది. బాబా, ఎంత గొప్ప దైవజనుడు! అలాంటి దైవజనుడు అంటున్నాడు దేవుడు, నువ్వు ఏడవద్దు, ఓదార్చడానికి కూడా వెళ్ళవద్దు. దేవుని మాటలు చెప్దాం, ఓదార్దామని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే దేవునికి బహుకోపం కలిగించారు. ఏంటి, ఎందుకు కలిగించారు? ఎలాగా అంటే వారు విగ్రహారాధన చేశారు. ఈ విగ్రహారాధన దేవుడికి ఆది నుంచి నచ్చటం లేదు. అసలు విగ్రహాలు ఎక్కడ ప్రారంభించబడ్డాయి? ఆదాము అవలను దేవుడు చేసినప్పుడు వారి జీవితాల్లో విగ్రహాలు కనబడవే. ఆ తర్వాత నోవహు కాలంలో కూడా విగ్రహాలు కనబడవే. అటువంటి ప్రస్తావనే రాలేదే. అంటే దేవుడు చేసిన తర్వాత కాలం కంటిన్యూ అవుతూ ఉంటుండగా విగ్రహాలను చేసిన వారు ఎవరు కనపడరు. కానీ 12వ అధ్యాయం వచ్చేటప్పటికి అబ్రహాము ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు విగ్రహాలు అమ్ముతున్నట్లు మనం చూస్తాం. అప్పటికి ప్రారంభించబడిపోయింది విగ్రహాలను తయారు చేయడం, అమ్మడం, వాటిని పూజించడం. ఆదిలో లేనిది మధ్యలో ఎందుకు పెట్టారు వీళ్ళు? ప్రజల యొక్క మనోభిష్టం, వారు ఎలాగ బ్రతకాలనుకుంటే అలాగూ బ్రతుకుతున్నారు. నిన్న ఒక సహోదరుడు ఇలాగ అంటున్నాడు, ఫలానా వ్యక్తి అండి స్టేటస్ ఇలా పెట్టుకున్నాడు అని. ఏంటి స్టేటస్ అంటే, నా బ్రతుకు నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అని పెట్టుకున్నాడట. నాకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందనంటే, నా బ్రతుకు నా ఇష్టం అని చెప్పుకుంటున్నాడు. అతని బ్రతుకు అతని ఇష్టమే, ఎవరు కాదన్నారు. నా బ్రతుకు నా ఇష్టమే, నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను నేను, ఎవరు కాదంటారు. కానీ ఒక దగ్గర పనిచేసే వ్యక్తి నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే నవ్వు వచ్చింది నాకు.
ఆడిష్టం కుదరదు, ఆ మనిషి ఇష్టం కుదరదు. ఎందుకంటే ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నారు గనక ఆ పని చేసే వ్యక్తి తను కూడా ఒక యజమానుడికి లోబడి ఉండాలి. లేకపోతే నా ఇష్టం అని ఉద్యోగం తీసి పాడేస్తాడే. నీ జీవితం నీ ఇష్టమే, కానీ అది దేవుని చేతిలో పెడితే అందరికీ ఇష్టంగా మారుతుంది. నీకు ఇష్టంగా నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేయదు. అలాంటి ఇండివిజువల్ లైఫ్ ఒక దౌర్భాగ్యమైనది. తల్లిదండ్రులకు లోబడాలి, పనిచేసే యజమానుల దగ్గరికి లోబడాలి. అలాగే నీ బ్రతుకు లోబడుతూ వెళ్ళాలి. నాకు ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతానన్నావా? బైబిల్ ఏం చెప్తుందంటే వాడు స్వేచ్ఛానుసారి, దేవుడు లెస్ అయిన జ్ఞానానికి విరోధంగా బతుకుతున్నాడు. అంటే లోబడడం, విధేయత చూపించడం. ఒకరి మాట ప్రకారంగా పోతే జ్ఞానం కలిగిన వ్యక్తట, కానీ నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, వేరుగా నేను హ్యాపీగా బ్రతుకుతాను అని అంటే అతను బ్రతుకు అజ్ఞానం కలిగినది అని బైబిల్ చెప్తున్నమాట. ఈరోజు నువ్వు ఎవరికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావు? విగ్రహారాధన ఇష్టం వచ్చినట్లు చేయడం ప్రారంభించారు. దేవునికి బహుకోపం కలిగించారు. ప్రజలకు కలిగిన శిక్షను బట్టి ఇర్మియాను ప్రశ్నిస్తే శిక్షకు కారణాలు ప్రభు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే విగ్రహారాధన. రెండోది ధర్మశాస్త్రాన్ని వారు ఏమాత్రం పాటించలేదు. 3 హృదయ కాఠిన్యం, బండలాంటి హృదయాలు. 4 పితరుల కంటే ఎక్కువ చెడుతనాన్ని కలిగి ఉన్నారట. ఈ 4 విషయాలు వాళ్ళు దేవుని శిక్షకు గురి కావడానికి కారణాలుగా మార్చబడ్డాయి. ఈరోజు నువ్వు కూడా తెలియక విగ్రహారాధన చేసేస్తున్నావేమో. చాలా మంది ఇంట్లో యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటారు, యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటారు, అనుకుంటారు ఇది యేసుప్రభువు, మా దేవుడు ఇలాగున్నాడు అని. ఆ దేవుడు విగ్రహ రూపంలో లేడు. ఆ ఫోటోను చూసి యేసుప్రభు దేవుడు అనుకోవద్దు. ఆ ఫోటోలో ఉన్నవాడు యేసుప్రభు కాదు, ఏదో సిను యాక్టర్, లేకపోతే ఒక పెయింట్ వేసిన రూపం మాత్రమే. అది గమనించకుండా చాలా మంది ఇటువంటి పటాలను, ఇటువంటి బొమ్మలను, అటువంటి రూపాలను తీసుకుని ఇంటి దగ్గర పెట్టుకుని ఇదే యేసు ప్రభువు అని పూజించడం ప్రారంభించారు. ఒక ఇంటికి నేను వెళ్ళాను, యేసు ప్రభు ఫోటో అని అక్కడ ఒకటి పెట్టారు. అక్కడ ఒక బైబిల్ పెట్టారు. ఆ ఫోటో దగ్గర ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక అరటిపండు పెట్టారు, అరటిపండు మీద అగరొత్తులు గుచ్చి పెట్టారు, వెలిగించారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఏంటి వీళ్ళు చేస్తున్న పని అడిగాను. అమ్మ ఏంటిది ఇలా చేశారు అనంటే యేసు ప్రభుకి మరి అరటిపండు పెట్టామండి, అగరొత్తులు వెలిగించామండి, బైబిల్ అక్కడే పెట్టుకుంటాం మేము అన్నారు. అంటే మీరు పూజ చేస్తున్నారా? మరి యేసు ప్రభు పూజ చేయాలి కదండి మనం. ఆహా, ఎందుకు అలా చేస్తున్నారు? మరి ఇంతకు ముందండి మేము అక్కడ అలాగే ఫోటో పెట్టుకుని ఫలానా ఫలానా వాళ్ళకి పూజలు చేశాం, మరి ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాం కదండి అన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పానమ్మా, యేసు ప్రభు ఆత్మస్వరూపి కానీ ఒక పట్టపు స్వరూపి కాదు, ఒక చిత్రపటపు స్వరూపిగా లేడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పారు. ఆయన శరీర సంబంధమైన వ్యక్తి కాదు. శరీరధారిగా వచ్చాడు, మన కొరకు ఈ లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, మనలను విమోచించాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయనే. ఆయన ఆత్మ రూపము అని చూడాలి తప్ప
బాహ్య సౌందర్యము మనం చూడొద్దు. ఆయన ఒక ఫోటోలో ఆరాధన చేయొద్దు. ఫోటోకి పరిమితం యేసు ప్రభు కావద్దు అని చెప్పినప్పుడు ఆ తల్లి గారికి అర్థమైంది. వెంటనే ఆ ఫోటో తీసేసింది. ఆ అగరత్తులు అర్పేసింది. దైవికమైన మనసుతో నింపబడింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇతరుల కంటే ఎక్కువ చెడుతనం నిండిపోతున్నారు. నీకంటే నేనే గొప్ప అని అనుకుని చెడుతనంలో రెచ్చిపోతున్నారు. కొన్ని మాటలు చెప్తే బాధ అవుతుంది కానీ చెప్తాను వినండి. ఒకడు 2-3 పెగ్గలు తాగేవాడు ఉంటే ఇంకోడు నీకంటే నేను గొప్ప అని ఒక బాటిల్ తాగేస్తాడు. ఒక్కొక్కడు రోజుకొక పెట్టి సిగరెట్లు కాలుస్తుంటే నేను పెట్లే కాల్చేస్తానంటాడు. ఇంకొకడు ఒక మనిషితో అక్రమ సంబంధం కలిగి ఉంటే నేను 10 మందితో కలిగి ఉన్నానని బాడే చెప్తాడు. దౌర్భాగ్యమైన మనుషులు, పనికి మాలిన వారు, బుద్ధిహీనులు. వారి జీవితాలను వారే నాశనం చేసేసుకుంటున్నారు. ఇతరుల కంటే చెడిపోతున్నారు. త్వరగానే పైకి పోతారు వీళ్ళు. కారణం ఏంటి అనంటే చెడుతనము నిండిన చోట దేవుడు చూస్తూ ఊరుకోవడం. ఇక్కడ అదే జరిగింది. ఈ రోజున నీ జీవితం గనుక సరి లేకపోతే, ఇంకా సరి చేసుకోకపోతే నువ్వు కూడా అదే లిస్టులో ఉంటావు. జాగ్రత్త. దేవుడు గొప్పవాడు. ఈ ప్రజలందరూ కూడా దేశాన్ని అపవిత్రపరిచేశారట. ఆ దేవుని గొప్పతనాన్ని మరిచిపోయారు. వాళ్ళు దేశాన్ని పూర్తిగా అపవిత్రపరిచేశారు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను వాళ్ళకి అనుభవాన్ని తెలియచేస్తాను. ఏం అనుభవాన్ని తెలియచేస్తాడు దేవుడు అనంటే, దేవుని విలువేంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని సామర్థ్యం ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళు కొన్ని అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు ఆ విలువేంటో వాళ్ళు తెలుసుకుంటారు అన్నాడు. నిజం, కొన్ని విషయాలు మనం అనుభవిస్తేనే అర్థమవుతుంది. మా తండ్రి గారిని కోల్పోయిన తర్వాత చాలా వేదనతో నింపబడి ఉండేవాడిని. ఒక దైవజనుడు నాన్నగారి యొక్క స్మారకూటంలో ఈ విధంగా చెప్పారు. తండ్రిని కోల్పోయాను అని బాధపడుతున్నావు. అయితే అనేక మంది తండ్రి లేని వారికి నిన్ను దేవుడు ఆదరణగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు మీ తండ్రిని కోల్పోయానని బాధపడద్దు. తండ్రి లేని వారికి నువ్వు తండ్రిగా దేవుడు చేస్తాడేమో. ఎందుకు ఆయన ఉద్దేశాన్ని నువ్వు అపార్థం చేసుకుంటావు? విశ్వాసంతో ఉండు అని నన్ను బలపరిచారు ఆ దైవ సేవకుని మాటల ద్వారా దేవుడు. ఆ తర్వాత ఆ సంవత్సరమే ఒక సంఘ బిడ్డ తండ్రిని కోల్పోయి ఉన్నాడు. ఒక పక్కన చర్చిలో ఏడుస్తున్నాడు. ఎవరో చెప్పారు నాకు, పలానా ఆ కుర్రోడు ఏడుస్తున్నాడు అని. నేను లోపలికి వెళ్ళాను, అబ్బాయితో మాట్లాడుతుంటే అప్పటికే నేను పిల్లలకి బట్టలు కొన్నాను. ఆ బట్టలు కొనడం ఆ బిడ్డ గమనించి, నాకు కూడా నాన్నుంటే బట్టలు కొను కదా అని క్రిస్మస్ లో బట్టల కొరకు బాధపడుతున్నాడు. చాలా బాధపడ్డాడు. నేను వెళ్ళి ఆ బిడ్డను దగ్గర తీసుకుని అడిగాను, ఏమి నాయనా ఏడుస్తున్నావు, ఏం జరిగిందనంటే, చెప్పట్లేదు. అలా కదరా చెప్పు అని ఆ అబ్బాయిని బాగా మాట్లాడుతుంటుండగా, నాకు కూడా నాన్నుంటే బట్టలు కొను కదండి అన్నాడు. నా గుండె బద్దలసిపోయింది.
చాలా వేదన అనిపించేసింది. ఆ మాటలు నా హృదయాన్ని కదిలింపజేసాయి. అప్పుడు నేను వెంటనే ఆడుతా అన్నాను, ఒరే నాన్న లేకపోతే ఏమైంది, నేను నాన్న అనుకో, ఇదిగో మాకు 2 పిల్లలు ఉన్నారు, మీరు కూడా మా పిల్లలే అనుకో. ఒకవేళ నన్ను నాన్న అని పిలవకపోయినా నీకు బట్టలు కావాలి కదా, అంతే. మీకు కొందాం అనుకున్నాను నేను, అయితే మీరు ఇంటి దగ్గర లేరు, అందుకే కొనలేదు. ఇదిగో వాళ్ళిద్దరు కొన్నాను మా పిల్లలకి, మీరు నా పిల్లలే, మీకు కొంటానని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి మా పిల్లలకి ఎలాంటి బట్టలు కొన్నానో అలాంటి బట్టలే కొన్నాను. ఆ అబ్బాయి ఆనందం చూడాలి. గట్టిగా పట్టేసుకున్నాడు, చాలా ఏడ్చేడాడు. ఈ రోజు కూడా ఆ సన్నివేశం నా హృదయాన్ని కదిలిస్తూనే ఉంది. నేను బాధపడిన కారణం ఏంటంటే నాకు తండ్రి లేడు అని. కానీ నాకు అప్పటికి పెళ్ళయింది, పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ అబ్బాయి చిన్నోడు, చాలా చిన్నోడు, వాడికి తండ్రి లేని వేదన మరింత ఎక్కువ. ఆ మాటలు తనని ఎంతో ఆదరించే, నన్ను ఒక నూతనమైన వ్యక్తిగా మార్చాయి. ప్రార్థిస్తున్నాను, ప్రభువా నన్ను బలపరచు నాయన. అనేక మంది తండ్రి లేని వారికి ఒక తండ్రిలాగా పోషించేలాగా, సహాయం చేసేలాగా బలపరచు ప్రభువా అని నేటికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కొన్ని అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తాడు మనల్ని, వీళ్ళని సరిచేయటానికి నడిపిస్తాడట. ఆ అనుభవాన్ని అంటున్నాడు ఆయన, నా బలం ఎంతుందో నా ప్రజలకు నేను తెలియచేస్తాను, నా గొప్పతనం ఏంటో వారు గుర్తించేలా చేస్తాను అన్నాడు. కనుక దేవుని మహిమ కొరకై బ్రతికితే ఆ విలువ, ఆ గొప్పతనాన్ని నీవు కూడా పొందుకుంటావు. కొన్ని అనుభవాలు గుండా దేవుడు మనల్ని నడిపించినప్పుడు అది ఇతరులకు క్షేమాన్ని, దేవునికి మహిమను తెస్తుంది. కానీ ఈ ప్రజలున్నారే, యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, వాళ్ళు వెళ్ళిన అనుభవాలు ఎందుకు అంటే బుద్ధి వచ్చే అనుభవాలు. కానీ దేవుడు ఇప్పుడు బుద్ధి వచ్చే అనుభవాలు గుండా కాదు, ఇతరులకి మేలు కలిగే అనుభవాలు గుండా మనలను నడిపిస్తాడు. ఆయన మార్గంలో సాగుదాం. మనల్ని నడిపించే ప్రతి అనుభవాన్ని ఒక దీవెనకరంగా మార్చమని ప్రభుని వేడుకుందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు నేటి దినాన్న మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.